వెల్కమ్ టు ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ యువర్ యూట్యూబ్ ఛానల్. ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి మరియు డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్స్ వంటి పలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా మీకు ఇండియన్ పాలిటీని మరియు ఇండియన్ జాగ్రఫీని సినాప్సిస్ రూపంలో అందిస్తున్న ఏకైక యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి ప్రతి క్వశ్చన్స్ వచ్చేలా మీ క్లాసెస్ చెప్పడం జరుగుతుందని తెలియజేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ప్రతిరోజు అప్డేట్స్ పొందడానికి గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని తీసుకుంటారని ఆశిస్తూ, మరి ఈరోజు ఇండియన్ పాలిటీలో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు ఇది మనకు 32వ ఆర్టికల్ తెలియజేస్తుంది. అసలు ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు, ఈ 32వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, హక్కులకే హక్కు లేదా హక్కులను అమలు చేయు హక్కు అని చెప్పవచ్చు. హక్కులను అమలు చేయు హక్కు. అసలు దీని ఉద్దేశం ఏంటంటే, భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులకి భంగం కలిగించినట్లయితే దానిని మనము ఈ రాజ్యాంగ పరిహార హక్కు అనే దాని ద్వారా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ మనం అప్పీల్ చేసుకొని దాని నుంచి న్యాయస్థానం నుంచి మనము కొన్ని సత్ఫలితాలను పొందే అవకాశం అనేటువంటి, అంటే హక్కులు అమలయ్యేలా మనము వాటి నుంచి మనం కొన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది అందుకే మోస్ట్ ఇంపార్టెంట్, హక్కుల అమలుకు హక్కు అని చెప్పేసి అంటాం. ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రాథమిక హక్కులకు రక్షణ కవచము. ప్రాథమిక హక్కులకు రక్షణ కవచం, ది మోస్ట్ ఇంపార్టెంట్. అంతేకాకుండా ప్రాథమిక హక్కులు అమలు కావడానికి హృదయం వంటిది అని అభిప్రాయపడింది ఎవరంటే బిఆర్ అంబేద్కర్. సో ఆయనే ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి ముసాయిదా కమిటీ అధ్యక్షుడు బిఆర్ అంబేద్కరే ఈ ప్రాథమిక హక్కులకు రాజ్యాంగ పరిహార హక్కు హృదయం వంటిది. ఈ హృదయం లేకపోతే ఏమవుతుంది, ప్రాథమిక హక్కులన్నీ కూడా మనకు హృదయం లేకపోతే మనం ఏ విధంగా అయితే మరణిస్తామో, ఈ రాజ్యాంగ పరిహార హక్కు లేకపోతే ప్రాథమిక అమలులో విషయం కూడా అలాగే ఉంటుంది అని చెప్పేసి అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ ప్రాథమిక హక్కులను సంరక్షించే ఈ బాధ్యత ఎవరికి ఉందయ్యా అంటే న్యాయశాఖకే ఉంది. ఇక్కడ న్యాయశాఖ అంటే మనం ఏం చెప్తామంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు, ఈ రెండిటికి ఉంది, సుప్రీంకోర్టుకి హైకోర్టుకి. అయితే సుప్రీంకోర్టుకి 32వ నిబంధన ద్వారా అప్పీల్ చేసుకోవచ్చు, హైకోర్టుకి 226 అనేటువంటి ఆర్టికల్ ద్వారా ఈ ప్రాథమిక హక్కుల అమల్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి అప్పీల్ చేసుకోవచ్చు. అయితే అంతేకాకుండా ఈ అప్పీల్ చేసుకున్న తర్వాత ఈ హక్కుల విషయంలో 5 రకాల రిట్స్ జారీ చేస్తుంది. 5 రకాల రిట్స్ ఏంటంటే, ఒకటి హెబియస్ కార్పస్, రెండోది మాండమస్, ఇదొక రిట్, మూడోది ప్రొహిబిషన్, అంతేకాకుండా నాలుగోది సెర్షియోరారీ, మరి ఐదోది కో వారెంటో,
ఇవన్నీ కూడా ఏంటంటే 5 రకాల రిట్స్. ఈ 5 రకాల రిట్స్ని ఎవరెవరు జారీ చేస్తారు? సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు. అయితే అత్యవసర పరిస్థితి ఉందనుకోండి, అత్యవసర పరిస్థితి ఈ ఉన్న సమయంలో 32 ఆర్టికల్ సుప్రీంకోర్టుకు ఉంది కదా, ఇది రద్దు అవుతుంది. అత్యవసర పరిస్థితి ఉన్నట్లయితే సుప్రీంకోర్టుకు 32 ఆర్టికల్ ద్వారా మనము ప్రాథమిక హక్కులు మాకు అమలు కావట్లేదని చెప్పేసి మనము సుప్రీంకోర్టుని వెళ్ళి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది రద్దు అవుతుంది. కానీ 226 అంటే హైకోర్టు, ఈ హైకోర్టు మాత్రం రిట్స్ జారీ చేయు అధికారం ఉంటుంది. అంటే రిట్స్ జారీ చేసే దాంట్లో జారీ చేయు అత్యున్నత అధికారం, ఈ అత్యున్నత అధికారం ఎవరికి ఉంది అంటే హైకోర్ట్స్కే ఉంది. ఇది ఇంపార్టెంట్. ఈ 5 రకాల రిట్స్ ఏవైతే ఉన్నాయి, హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యోరరీ, కోవారెంటో, ఇవి 5 కూడా మనకు ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఉపయోగించే ఈ రాజ్యాంగ పరిహార హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వీటిని రిట్స్ను జారీ చేస్తుంది. అయితే ఈ రిట్స్ జారీ చేసే విషయంలో అత్యవసర పరిస్థితి సమయంలో సుప్రీంకోర్టుకు ఉన్న అధికారం రద్దవుతుంది. కానీ 226 ప్రకారం హైకోర్టు రిట్స్ జారీ చేసే విషయంలో హైకోర్టుకి విశిష్ట అధికారాలు ఉన్నాయి. అయితే అసలు రిట్ అంటే ఏంటి అంటే తప్పనిసరిగా పాటించవలసిన కోర్టు ఆదేశము. ఇంపార్టెంట్ అది. తప్పనిసరిగా పాటించవలసిన కోర్టు ఆదేశం. ఈ కోర్టు ఆదేశం మోస్ట్ ఇంపార్టెంట్. తప్పనిసరిగా అంటే రిట్ అంటే ఇదన్నమాట కాన్సెప్ట్. తప్పనిసరిగా పాటించవలసిన కోర్టు ఆదేశము మోస్ట్ ఇంపార్టెంట్. అయితే రిట్స్లో 5 రకాలు ఉన్నాయి. 5 రకాలు కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. వాటిలో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. హేబియస్ కార్పస్, దాంట్లో ఫస్ట్ది ఏంటంటే హేబియస్ కార్పస్. సుప్రీంకోర్టు రిట్స్ జారీ చేయాలంటే 32వ ఆర్టికల్ని ఆధారంగా చేసుకొని ఈ రిట్స్ దేని మీద జారీ అవుతాయి? ప్రాథమిక హక్కులు ఏవైనా భంగం కలిగినట్లయితే మనము 32వ ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. మరి అదేవిధంగా హైకోర్టులో 226 అనే ఆర్టికల్ ద్వారా అప్పీల్ చేసుకునే అవకాశం అనేటువంటిది ఉంది. ఇవి ఇంపార్టెంట్ ఇక్కడ. మరి ఇందులో ఫస్ట్ హేబియస్ కార్పస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది మనకి ఎగ్జామినేషన్స్లో ఇలాంటివే చాలాసార్లు అడుగుతూ ఉంటారు. అసలు హేబియస్ కార్పస్ అంటే ఏంటి? వీటి మీద గతంలో చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగారు. హేబియస్ కార్పస్ అంటే బందీ ప్రత్యక్ష అనే అర్థం వస్తుంది. అంటే టు హ్యావ్ అంటే టు హ్యావ్ అంటే హెబియస్ అంటే హ్యావ్ అని అర్థం. ఇది హెబియస్ అనేదానికి అర్థం. నెక్స్ట్ బాడీ, దీనికి కార్పస్. టు హ్యావ్ ద బాడీ ఇది దీని అర్థం. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తిని మనం అరెస్ట్ చేసామనుకుందాం. టు హ్యావ్ ద బాడీ అంటే ఒక వ్యక్తిని మనం అరెస్ట్ చేసాం అంటే నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల లోపు న్యాయస్థానంలో హాజరుపరచాలి. ఒకవేళ న్యాయస్థానం సెలవు అనుకోండి, అప్పుడు మనము ఆ వ్యక్తిని
వ్యక్తిగత బెయిల్ అనేటువంటిది స్టేషన్ నుంచి బెయిల్ మంజూరు చేసి నెక్స్ట్ అటెండ్ అయ్యేటువంటి సమయంలో కంపల్సరీగా అతన్ని 24 గంటల లోపు అతన్ని అరెస్ట్ చేయాల్సి, ఇలాంటివి కొన్ని చాలా ఉంటాయి, లింకప్స్ ఉంటాయి. సో వీటికి సంబంధించి అసలు ఫస్ట్ హెబియస్ కార్పస్ అంటే ఒక వ్యక్తిని మనం అరెస్ట్ చేసాం అంటే నిష్కారణంగా అరెస్ట్ చేసామా లేకపోతే కారణంతోనే అరెస్ట్ చేసామా అనేది ఉంచినట్లయితే, అతను అరెస్ట్ చేసినప్పటి నుంచి హెబియస్ కార్పస్ అనే దాన్ని యూజ్ చేస్తే అరెస్ట్ చేసినప్పటి నుంచి 24 గంటల లోపు సమీపంలో ఉన్నటువంటి న్యాయస్థానంలో అతన్ని హాజరుపరచాలి. అది దాని ఉద్దేశం. అంతేకాకుండా అన్ని రకాల రిట్స్ కంటే ఇది చాలా పురాతనమైనటువంటిది. హెబియస్ కార్పస్ అనేటువంటిది చాలా పురాతనమైనది. అయితే ఈ హెబియస్ కార్పస్ అనేది రాష్ట్రపతి, గవర్నర్ వీరిపై ప్రయోగించడానికి వీల్లేదు. రాష్ట్రపతి మరియు గవర్నర్ వాళ్ళపై ప్రయోగించడానికి వీల్లేదు. అంతేకాకుండా విదేశీయులకు కూడా ఇది మనం ప్రయోగించడానికి వీల్లేదు. విదేశీయులకు కూడా. అదే ప్రభుత్వ అధికారులు కానీ ప్రైవేటు వ్యక్తులకు ఇది వర్తిస్తుంది. ఒక రాష్ట్రపతి, గవర్నరు, విదేశీయులు వంటి వారికి కాకుండా ప్రైవేటు వ్యక్తులకు ఎవరికైనా ఈ రిట్ అనేటువంటి దాన్ని ఉపయోగించవచ్చు. హెబియస్ కార్పస్ అంటే ఒక వ్యక్తిని మనం అరెస్ట్ చేసినట్లయితే అతన్ని మనము 24 గంటల్లో ఎక్కడ హాజరుపరచాలి? న్యాయస్థానం ముందు హాజరుపరచాలి. ఇది హెబియస్ కార్పస్. ఎగ్జామినేషన్స్లో చాలాసార్లు అడిగారు కాబట్టి ఫ్రెండ్స్ దీని గురించి, ఈ రిట్ల గురించి చాలా నీట్గా క్లారిటీగా తెలుసుకోవాలి. ఓకే, మరి నెక్స్ట్ రెండోది మాండమస్. ఇది కూడా ఇంపార్టెంట్. రెండోది మాండమస్ అంటే అత్యున్నత ఆదేశము లేదా అత్యున్నతమైనటువంటి రికమెండేషన్ అంటే కమాండ్ అన్నమాట. మాండమస్ అంటే అర్థం ఏంటంటే అత్యున్నత ఆదేశము. దీని ఇంగ్లీష్లో వి కమాండ్ అని కూడా పిలుస్తాం. వి కమాండ్ అంటే అత్యున్నత ఆదేశం అనేటువంటిది చేస్తున్నాం. ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ తమ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినప్పుడు, అక్కడ ఒక వ్యక్తి కావచ్చు, వ్యక్తి కానీ సంస్థ కానీ తమ బాధ్యతను సరిగా నిర్వర్తించనప్పుడు ఈ సిచ్యువేషన్లోనే మనము ఈ మాండమస్ అంటే నువ్వు సరిగా వర్క్ చేయట్లేదు అని వి కమాండ్, మేము ఆదేశిస్తున్నాం, మీరు కంపల్సరీగా వర్క్ చేయాలి అనేటువంటిది చెప్పడానికి మాండమస్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అంతేకాకుండా ఈ రిట్ని ప్రభుత్వ అధికారులకు కానీ పబ్లిక్ సంస్థలకు కానీ, ఎవరెవరికంటే ప్రభుత్వ అధికారులు అలాగే పబ్లిక్ సంస్థలు, ఇలా వీరికి మనము జారీ చేయవచ్చు. అయితే రిట్ని ప్రభుత్వ అధికారులు, పబ్లిక్ సంస్థలే కాకుండా జుడిషియల్ సంస్థలకు కూడా జారీ చేయవచ్చు. ఇవి మాండమస్. మాండమస్ అంటే మీరు చేయాల్సిన పని మీరు చేయండి అని అర్థం. దాని అర్థం వచ్చేసరికి మీరు చేయాల్సిన పనిని మీరు చేయండి. మరి అంతేకాకుండా మనకి నెక్స్ట్ ప్రొహిబిషన్ అంటే నిషేధాజ్ఞ, నిషేధించడం. ప్రొహిబిషన్ అంటే నిషేధించడము, ఇంపార్టెంట్ అది కూడా. ప్రొహిబిషన్ అంటే నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వు.
ఇది ప్రొహిబిషన్ అంటే నిషేధిస్తూ జారీ చేసినది. అసలు ఏం నిషేధిస్తూ జారీ చేస్తుంది అంటే, కింద కోర్టు విచారిస్తుంది అనుకోండి, ఆ కింద కోర్టు విచారిస్తున్నప్పుడు ఒక కేసును వెంటనే నిలిపివేయమని హైకోర్టు ఆదేశించడం. అంటే పై కోర్టు, క్రింది కోర్టులు ఏవైనా ఒక కేసును స్వీకరిస్తే, ఒక కేసును స్వీకరించిందనుకోండి, వెంటనే దాన్ని నిలిపివేయమని, ఆ కేసును నిలిపివేయమని ఇచ్చే రిట్ అంటే పై కోర్టులు ఇస్తాయి. కింది కోర్టులకు ఆ కేసు నిలిపివేయండి అని పై కోర్టులు ఇచ్చేటువంటి దాన్ని ప్రొహిబిషన్ అనే రిట్ ద్వారా మనకు ఆ విధమైనటువంటి విషయం తెలుస్తుంది. అయితే కింది స్థాయి న్యాయస్థానాలకు తమకు కానీ లేని అధికారాలని చెలాయిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వాటిని కొనసాగించరాదని నిషేధించు ఆదేశం అనొచ్చు. ఎలా అంటే, కింది న్యాయస్థానాలు తమకు ఏదైనా ఒక అధికారం లేదు, అధికారం లేకపోయినా కూడా అదేం చేస్తుందంటే మామూలుగా దానికి సంబంధించినటువంటి విషయంలో తలదూర్చి దాన్ని చేస్తుంది అనుకోండి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, అక్కడ అలా చెలాయిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వాటిని కొనసాగించరాదు అని నిషేధిస్తూ ఇచ్చే ఆదేశమే. మాండమస్ అంటే ఏంటయ్యా అంటే, మామూలుగా ప్రొహిబిషన్లో ఎందుకు వచ్చిందంటే, మాండమస్ ఒక పని చేయాలని ఇచ్చే రిట్ ఇది. అదే ప్రొహిబిషన్ ఏం చేస్తుందంటే, పనిని ఆపండి అని ఇచ్చే ఒక రిట్. ఇదేంటంటే, మాండమస్ ఏమో ఒక పని చేయండి అని, ఇదేం ప్రొహిబిషన్ ఏమో ఆ పనిని ఆపండి అని ఇచ్చేటువంటి రిట్. అయితే న్యాయస్థానాలు, అర్ధ న్యాయస్థానాలకు ఇది వర్తిస్తుంది. ప్రొహిబిషన్ అనేటువంటి రిట్ అనేటువంటిది న్యాయస్థానాలకి, అంటే ఎక్కువగా న్యాయస్థానాల విషయంలోనే ఈ రిట్ ఉపయోగపడుతుంది. న్యాయస్థానాలకు, అర్ధ న్యాయస్థానాలకు అర్ధ న్యాయస్థానాలకు ఈ ప్రొహిబిషన్ అనేటువంటిది, రిట్ అనేటువంటిది ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్. మరి అదేవిధంగా సెర్షియోరారీ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెర్షియోరారీ. ఇవన్నీ కూడా మనకు రిట్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో అభ్యర్థులు ఈ రిట్స్ గురించి ప్రతి విషయాన్ని కొంచెం క్లియర్గా తెలుసుకోవాలి. ఒక రిట్స్ ఒక్కటే కాదండి, మనకి ఇంకా దీంట్లో రిట్స్తో పాటు ఇంకో 2-3 విషయాలు వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెర్షియోరారీ మరొక ఇంపార్టెంట్. ఈ సెర్షియోరారీ అంటే ఈ రిట్ దేనికి సంబంధించి అంటే, సుపీరియర్ టు బి సర్టిఫైడ్ అని అర్థం. సుపీరియర్ అనే అర్థం వస్తుంది. అంతేకాకుండా టు బి సర్టిఫైడ్, ఇది ఒకటి. టు బి సర్టిఫైడ్ అంటే కింది కోర్టు నిలిపివేసినటువంటి కేసుని హైకోర్టుకు బదిలీ చేయమన్నా. అంటే హైకోర్టు అంటే కింది కోర్టుల నుంచి పై కోర్టులకి, క్రింది కోర్టుల నుంచి పై కోర్టులకు బదిలీ చేయమని చెప్పే ఆదేశాలే ఈ సెర్షియోరారీ అనేటువంటిది. అంటే సుపీరియర్ అంటే ఇదేంటంటే టు బి సర్టిఫైడ్, కింది కోర్టుల నుంచి పై కోర్టులకు, కింది కోర్టు నుంచి పై కోర్టులకు బదిలీ చేయమని ఆదేశించడము. ఈ రిట్ని ప్రొహిబిషన్తో కలిపి జారీ చేస్తారు. ప్రొహిబిషన్ అంటే ఈ రిట్ జారీ చేయాలంటే ప్రొహిబిషన్ కూడా జారీ చేస్తారు. ప్రొహిబిషన్ అంటే నిషేధిస్తూ,
ముందు నిషేధించి ఆ తర్వాత ఆ కేసుని పైకోర్టు తరలించండి అని సెర్ష్యోరారీ, ఈ రెండింటితో కలిపి ఈ సెర్ష్యోరారీని అంటే ప్రొహిబిషన్తో కలిపి సెర్ష్యోరారీ కూడా వేయడం జరుగుతుంది. అయితే ప్రైవేట్ సంస్థలకు కానీ శాసన సంస్థలకు కానీ వ్యతిరేకంగా ఈ రిట్ అనేటువంటిది జారీ చేయబడవు. అంటే మనకు శాసన సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ అవి వాటి పని అవి చేస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా మన సెర్ష్యోరారీ రిట్స్ అన్నీ కూడా ఎక్కువగా ఏదైతే గవర్నమెంట్ పబ్లిక్ సంబంధించి ఉంటాయో వాటి మీద ఎక్కువగా వీటిని జారీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కో వారెంటో. ఈ కో వారెంటో అంటే ఏంటంటే ఏ అధికారంతో అని అడగడం. ఇక్కడ కో వారెంటో ఇది వచ్చేసరికి ఏ అధికారంతో అని అడగడానికి సంబంధించింది. అంటే నువ్వు ఏ అధికారంతో ఈ పని చేశావు అంటే చట్టవిరుద్ధంగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక వ్యక్తిని వెంటనే విధుల నుంచి తొలగిపోమని ఆదేశించడం. అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యక్తికి సంబంధించింది. ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యక్తి ఎవరైనా సరే ఆ వ్యక్తిని గురించినటువంటి విషయాలని గురించి తెలుసుకుని ఆ వ్యక్తిని తన విధుల నుంచి తొలగిపోమ్మని చెప్పడం. అంటే నిర్వహిస్తున్న వ్యక్తిని తన విధుల నుంచి తొలగిపోమ్మని చెప్పడం, తన విధుల నుంచి తొలగిపోమ్మని చెప్పడము. ఇది కో వారెంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఈ రిట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజా పదవుల యొక్క దుర్వినియోగం అరికట్టడం. ప్రజా పదవుల యొక్క దుర్వినియోగం. ఈ ప్రజా పదవుల యొక్క దుర్వినియోగాన్ని నివారించడమే కో వారెంటో అనే దాని యొక్క ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. మనకు రాజ్యాంగ పరిహారకు సంబంధించి కొన్ని కేసెస్ ఉన్నాయి, అంటే ఇంపార్టెంట్ ఉన్నాయి. వాటిల్లో ఒక్కొక్కటిగా జస్ట్ ఒక 2 విషయాలు చెప్పుకుందాం. ఒకటి ఏంటంటే ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ఒక విషయం చెప్పాను, సుప్రీంకోర్టుకి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లయితే 32వ ఆర్టికల్ ద్వారా మనము సుప్రీంకోర్టుని ఆశ్రయించాలి అని. మరి అదేవిధంగా మనకు 226 అనేటువంటి ఆర్టికల్ ద్వారా మనము హైకోర్టుని ఆశ్రయించాలి. ఇలా సుప్రీంకోర్టుని 32వ ఆర్టికల్, హైకోర్టుని 226 ఆర్టికల్ ద్వారా మనము ఈ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆశ్రయించాలి. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ ప్రాథమిక హక్కులు ఉల్లంఘించినవి లేదా అమలుపరిచిన సమయంలో సుప్రీంకోర్టుకి మరియు హైకోర్టుకి సమానమైన అధికారాలు ఉండడం వల్ల హైకోర్టును సంప్రదించిన తర్వాతే సుప్రీంకోర్టుని సంప్రదించాలి అనే నియమం ఏమీ లేదు. ఇది ఇంపార్టెంట్. అది ఏకే గోపాలన్ కేసులో స్టేట్ ఆఫ్ మద్రాస్లో ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కులను అమలుపరిచే విషయంలో సుప్రీంకోర్టుకి హైకోర్టుకి రెండింటికి సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వబడ్డాయి, అంటే సమానమైన అధికారం ఇవ్వబడింది. ఇలా సమానమైన అధికారం ఇవ్వబడినప్పుడు నువ్వు హైకోర్టును అటెండ్ అయిన తర్వాతనే సుప్రీంకోర్టును అటెండ్ అవ్వాలనేటువంటి రూల్ ఏమీ లేదు, అలాంటి నియమం ఏమీ లేదు అనే విషయం ఏకే గోపాలన్ కేసులో తెలియచేయడం జరిగింది. మరి అదేవిధంగా రెండో కేసు రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా. ఈ కేసులో ఏం చెప్తుంది? ఈ కేసు దేనికి సంబంధించిందంటే ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పునఃసమీక్ష చేయడానికి క్యూరేటివ్ పిటిషన్ అంటాం. క్యూరేటివ్ పిటిషన్. ఈ క్యూరేటివ్ పిటిషన్ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక
కేసుకు సంబంధించి తీర్పు ఇచ్చింది అనుకోండి, ఆ తీర్పును పునఃసమీక్ష చేయండి అని చెప్పి చేయడానికి సంబంధించి క్యూరేటివ్ పిటిషన్ ఉంటుంది. అది అలా వేసే అధికారము అది బాధితుడికి ఉంటుంది అనేటువంటి విషయం సుప్రీంకోర్టు అనేటువంటిది పేర్కొన్నది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ ఒక 2 ఉన్నాయి, అవేంటనేది చెప్తాను. ఇంజెక్షన్, అవి మనం చాలాసార్లు ఇలాంటి కొన్ని వింటూ ఉంటాం. లా పాయింట్స్లో ఇంజెక్షన్ పిటిషన్ అంటాం. ఇంజెక్షన్ పిటిషన్ అంటాం. ఈ పిటిషన్స్లో అంటే ఇవి ఇప్పటివరకు చెప్పిన 5 కూడా మనకు రిట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ రిట్స్ ఇవి. అయితే పిటిషన్ ఒకటి ఉంది, ఇంజెక్షన్ అంటాం. ఈ ఇంజెక్షన్ అంటే రాజ్యాంగంలో ఏ అంశాన్ని గురించి ఈ ఇంజెక్షన్ పిటిషన్ లేదా ఇంజెక్షన్ అనేది ఉంది అనేటువంటిది ఎక్కడా కూడా మనకు లేదు. అయితే న్యాయస్థానం ఒక వ్యక్తిని ఒక పని చేయనీయకుండా వద్దనిచ్చే ఆదేశం. దీన్ని ఇంజెక్షన్ పిటిషన్ అంటాం. ఒక పనిని చేయవద్దని ఇచ్చే ఆదేశం. ఇది ఇంపార్టెంట్. ఒక పనిని చేయవద్దని ఇచ్చే ఆదేశమే ఇంజెక్షన్. అంటే కోర్టు నిషేధాజ్ఞ, దాన్ని ఏమంటాం అంటే కోర్టు నిషేధాజ్ఞ అని చెప్పేసి అంటాం. అంటే రాజ్యాంగంలో ఈ అంశాన్ని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు, కానీ న్యాయస్థానం ఒక వ్యక్తిని ఒక పని చేయవద్దు అని చెప్పడం అనేది. అంటే ఇవి ఎక్కువగా మనకు ఎలాంటి వివాదాలు వస్తాయంటే సివిల్ వివాదాలు. ఈ పని చేయొద్దు అని కోర్టు ఇచ్చే ఆజ్ఞ సివిల్ వివాదాల్లో ఇది ఉపయోగపడుతుంది. ఈ సివిల్ వివాదాల్లో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మాండమస్ రిట్ అనేటువంటిది ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ వ్యక్తులకు ఇద్దరికి జారీ చేస్తారు. అయితే ఇద్దరికి ఇస్తారు కానీ వ్యతిరేకంగా జారీ చేయరు. ఇంజెక్షన్ అనేటువంటి ప్రైవేట్ వ్యక్తులపై జారీ చేసే వీలు ఉంటుంది. అంటే మాండమస్ రిట్ అనేటువంటి డిఫరెంట్, ఇంజెక్షన్ పిటిషన్ అనేటువంటిది డిఫరెంట్గా చెప్పవచ్చు. మరి అదేవిధంగా లోకస్ స్టాండీ మరొక ఇంపార్టెంట్ టర్మినాలజీ, లోకస్ స్టాండీ. ఈ లోకస్ స్టాండీ అంటే ఒక వ్యక్తిపై కేసు అనేటువంటి ఉందనుకుందాం. ఆ చర్య వలన ఎవరికైనా హాని కలుగుతుంది. అలాంటి సమయంలో న్యాయస్థానాన్ని సంప్రదించే హక్కు బాధితుడికి ఉంటుంది. అంటే ఎక్కడైనా ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగిందనుకో, డైరెక్ట్గా అతనే వెళ్ళి తన గురించి తను వాదించుకునే అవకాశం. లోకస్ స్టాండీ అంటే తనకు జరిగిన విషయాన్ని లేదా తనకు జరిగిన అన్యాయాన్ని గురించి తానే వాదించుకోవడం. దీన్ని ఏమంటామంటే లోకస్ స్టాండీ అని చెప్పేసి అంట. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ మరి తర్వాత పిల్. ఇదేంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాం. అసలు ఇదేంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ ఏదైనా ప్రజా ప్రయోజన వాద్యము అంటాం. అంటే పేదరికం ఉండడం వల్ల కానీ లేకుంటే అజ్ఞానం ఉండడం వల్ల కానీ అందరూ న్యాయస్థానాలకు వెళ్ళి వాళ్ళ గురించినటువంటి విషయాలు చెప్పుకోలేరు. అందుకని ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఎవరైనా వ్యక్తి సుప్రీంకోర్టు కానీ హైకోర్టుకు కానీ ఆశ్రయించడాన్నే మనం పిల్ అని చెప్పేసి అంటాం. అంటే 10 మందికి ఉపయోగపడేది, ప్రజా సంక్షేమం దృష్ట్యా 10 మందికి ఉపయోగపడుతుంది అనుకున్న సమయంలో పిల్ అనేటువంటిది అప్లై చేస్తారు. పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, దాని తెలుగులో ప్రజా ప్రయోజన వాద్యము అని చెప్పేసి అంటాం. ఈ ప్రజా ప్రయోజన వాద్యం అనేటువంటిది ఎక్కువగా అమెరికాలో ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే మన ఇండియాలోకి వచ్చేసరికి కృష్ణయ్యర్ అనేటువంటి వ్యక్తి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. కృష్ణయ్యర్, కానీ ఇంట్రడ్యూస్డ్ బై ఇతను, కానీ ఫేమస్ చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే పిఎన్ భగవతి. మోస్ట్ ఇంపార్టెంట్ పిఎన్ భగవతి.
ఈ భగవతి కాలంలోనే చాలా పిల్స్ వేయడం అనేటువంటిది జరిగింది. పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అయితే పిల్ని వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఉపయోగించకూడదు, అది అందరికీ ప్రజా సంక్షేమంతో ఉండేదైతేనే దాన్ని ఉపయోగించాలి అని చెప్పేసి చెప్తాం. సో ఇవి మనకు ఈరోజు చెప్పుకున్నటువంటి ఇండియన్ పాలిటీలో 5 రకాల రిట్స్ ఉన్నాయి. అవేంటంటే హెబియస్ కార్పస్, అదేవిధంగా మాండమస్, మరి అదేవిధంగా ప్రొహిబిషన్, తర్వాత సెర్షియోరారీ, ఆ తర్వాత కోవారెంటో. వాటితో పాటుగా మనకి ఇంజెక్షన్ అంటే ఏంది, లోకస్ స్టాండ్ అంటే ఏంది, పిల్ అనేటువంటిది ఏంటి అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. సో మరి ఈ క్లాసెస్ని ఇంకా వేగవంతం చేస్తూ మీకు మంచి నాణ్యమైనటువంటి సబ్జెక్ట్ని అందించేటువంటి ఉద్దేశంతోనే మేము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్.